ముందైతే ఈ గ్రేవీ ఆ జీడిపప్పు పొడి మనకి కుక్ అయ్యి దీనికి ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. బంగాళదుంప కూడా మరీ ఓవర్గా కుక్ అవ్వలేదని వేసాను. మరీ ఓవర్గా కుక్ అయినప్పుడు వేయకండి, అది నలిగిపోయి మన గ్రేవీ ఇంకో రకంగా తయారవుతుంది. ఇందులో మనం పూరీ చేసుకునేటప్పుడు బంగాళదుంప కరిగి ఆ కూరకి చిక్కదనం తీసుకొస్తుంది. అలా మనకి దీనికి రాకూడదు. చక్కగా ఆ జీడిపప్పు పొడి తోటే చిక్కదనం రావాలి. ఇలా ఒక 4 నిమిషాల తర్వాత ఇందులో మనం సువాసన కొరకు ఒకటి మన క్యాప్సికమ్ మంచి సువాసన తీసుకొస్తుంది. మరొకటి మనం కసూరి మేతి అంటే మనం మెంతి కూర, అది కూడా మంచి సువాసన ఉన్న ఆ కసూరి రీజన్ నుంచి వచ్చేది మంచి సువాసన తీసుకొస్తుంది. దీన్ని ఇట్లా చేతిలో వేసి పొడి చేసేసి ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీనివల్ల దీనికి మంచి వెన్న రుచి వస్తుంది. తర్వాత కొంచెం తెల్ల వెన్న క్రీమ్ కూడా వేస్తాను. అప్పుడు ఇది భలే టేస్టీగా తయారవుతుంది. దీన్ని చక్కగా ఉడకనిద్దాం. ఈ బంగాళదుంప చక్కగా ఉడికిపోతూ మంచి టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు మన పన్నీర్ ముక్కలు రెడీగా ఉన్నాయి, వేసాం చూడండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఈ విధంగా కలిపేసుకుందాం. పన్నీర్ అందులో వేసుకున్న తర్వాత మన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసాం. ఇప్పుడు దీంట్లో తెల్ల వెన్న తిందాం, అప్పుడప్పుడు తినాలా. చక్కగా ఆ రొట్టెలతో పాటు మంచి సిల్కీ సాస్ ఎలా వస్తుందో చూడండి. ఎంత సులభంగా, ఎంత ఈజీగా, అది కూడా బంగాళదుంప కూడా వేసాను. కేవలం పన్నీర్ ఉన్నా చాలా బాగుంటుంది. ఇది అయిన తర్వాత మనం ఇందులో క్రీమ్ వేసుకుందాం. దీంట్లో క్రీమ్ లాస్ట్ వేసుకుందాం. దీంట్లో కొంచెం అంత గరం మసాలా, మరీ ఎక్కువ అక్కర్లేదులేండి. ఇది మంచి సిల్కీగా మంచి గ్రేవీ చేసుకుంటున్నాం కదా. ఇందులో మనం ఈ క్రీమ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా క్రీమ్ని ఇలాంటి టమాటా ఉన్న గ్రేవీల్లో వేయకూడదు అంటారు. ఈ టమాటా గ్రేవీని తీసుకెళ్ళి ఫస్ట్ ఇలా క్రీమ్లో కలుపుతారు. ఎందుకు అంటే దాన్ని కండిషనింగ్ అంటారు. అంటే ఈ క్రీము ఇందులో వేస్తే విరిగిపోయినట్టు తయారవుతుంది. అలా కాకుండా ఫస్ట్ ఈ గ్రేవీ కొంచెం తీసుకొని ఇందులో వేసుకొని, ఇప్పుడు ఇదంతా కలిసిన తర్వాత ఈ క్రీమ్ని ఇందులో వేసేసుకొని, ఇప్పుడు మన ఈ గ్రేవీ చిక్కగా, సిల్కీగా, పర్ఫెక్ట్గా తయారవుతుంది. మరి రుచి వారేవా అంటాం కదా, ఆ వారేవా అనే విధంగా ఉంది. మరి ఈ టమాటాలో కావాలంటే కొంచెం తేనె కూడా వేసుకోవచ్చు, మంచి రుచి వస్తుంది. కానీ ఏమొద్దు, ఇది పర్ఫెక్ట్. చివరిగా మనం దీంట్లో కొత్తిమీర జల్లేసుకుందాం. ఇంకేంటి, పర్ఫెక్ట్గా రెడీ అయింది. స్టవ్ కట్టేద్దాం. పిల్లలకి ఈ అద్భుతమైన కూర ఓటిచ్చేద్దాం. వాళ్ళు ఎగిరి గంతులేసి ఇంతకంటే మరొకటి టేస్టీ లేదని చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో మరి మనం కూడా టేస్ట్ చేస్తాం.